ఈరోజు మనం ఎంతో గర్వంగా చెప్పుకోగలం 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంటే 24 నెలలు కంప్లీట్ అవుతున్న తరుణంలో 25వ సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇస్తున్నాం. అంటే 2 సంవత్సరాల కన్నా కూడా ఒక నెల ఇంతకుముందు నెల ఇస్తున్నాము అని చెప్పేవాళ్ళం. ఒక నెల ముందున్నాము. ఇప్పుడు ఇది 25వ మనం సిఎంఆర్ఎఫ్ చెక్స్ కోవూరు నియోజకవర్గంలో అయితేనేవి, మన ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలో అయితేనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 8 చెక్స్ ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలలో 7,61,000 ఇప్పటి వరకు మొత్తం ఎంపీ గారి దీంట్లో 138 చెక్స్ సుమారు 2 కోట్ల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఈ రోజైతే 42 చెక్కులు 36,22,000 ఇప్పటి వరకు సుమారు 900 చిల్లర చెక్స్ ఇచ్చాము. 10 కోట్ల చిల్లర నిన్న 10 కోట్ల మనం ఈరోజు 10,42,00,000 వేసుకుంటే ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా, ఏదైతే చెప్పామో మనం సంక్షేమము అభివృద్ధి 2 సమపాలుల్లో తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో, ఇంకోవైపు పేద ప్రజలు అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా, అలాంటి వాళ్ళకి సుమారు మన ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీలోనే 10,50,00,000 చెక్స్ ఇప్పటి వరకు సిఎంఆర్ఎఫ్ కింద ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎవరికి సిఎంఆర్ఎఫ్ ఉన్నా నేనున్నాను అంటూ ఆ ఇంటి పెద్దలాగా ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధి వల్ల మనమంతా ఈ చెక్స్ అందజేయగలుగుతున్నాం. దీనికి కోవూరు ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇదే కాకుండా ఈ నెల రోజుల్లోనే సుమారు ఒక 2 ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి ఒక కొడవలూరులోనే 5 లక్షలు లెక్కన ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే ఏదైతే మనం ఇన్సూరెన్స్ కింద ఇస్తున్నామో వారిలో 30 మంది కార్యకర్తలు ఉండగా ఇప్పటి వరకు 8 మంది కార్యకర్తలకి ఆల్రెడీ మనం ఇన్సూరెన్స్ కింద 5 లక్షల లెక్కన వాళ్ళకి అందివ్వడం జరిగింది. ఈ రోజు ఆయనకి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో పోల్ మీద నుంచి ఏదో పడిపోయి ఆయన చెయ్య లేకుండా పోయింది. ఆయన పేపర్స్ మేము పెట్టడం జరిగింది. ఆయనకి ఈరోజు సుమారు సిఎంఆర్ఎఫ్ చెక్ 6 లక్షలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేశారు. ఆయన ఈరోజు మన కార్యకర్త అయినందుకు నిజంగా కూడా ఆయన ఒకవైపు చెయ్యి పోగొట్టుకొని ఈ వయసులోనే ఉంటే ఈ రోజు ఉపాధి కల్పించే విధంగా కనీసం ఆ 6 లక్షలతో ఆయన ఏదో ఒక ఉపాధి చేసుకొని కుటుంబాన్ని పోషించుకునే స్థితి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళకి ఈరోజు ఇన్సూరెన్స్ కింద 5 లక్షలు ఇస్తున్నాం. ఈ మాదిర మన ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం. ఏ రంగంలో అయినా కూడా, ఎక్కడైనా కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేమున్నాము అని చెప్పే నాయకులు మన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు అందరూ కూడా ప్రజల్ని ఆదుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మన కోవూరు ప్రజల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.